ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి సాంగ్ తీసుకొచ్చాను. అది చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఇప్పుడు 'మంజుమల్ బాయ్స్' సాంగ్ చాలా బాగుంటది. ఎవరి ఫోటో అయినా సెట్ అవుతుంది. ఒకసారి డెమో చూద్దాం. దాని తర్వాత మాట్లాడతాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను ఎగ్జాంపుల్‌గా ఒక 2 ఫోటోస్ పెట్టాను. మీరు ఎవరి ఫోటో అయినా సెట్ అవుతుంది ఇందులో. ఫ్రెండ్స్ ఫోటో అయితే చాలా బాగుంటది. కపుల్స్ అయినా, సింగిల్ ఫోటోస్ అయినా ఏదైనా సెట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒక ఫోటో ఉంటే సరిపోతది ఈ వీడియోకి. ఒకటేందంటే మీరు బాయ్స్‌దే చేసుకోవాలి. అంటే ఫ్రెండ్‌షిప్‌దే అని అనుకోవద్దు ఇది. కపుల్స్‌కైనా, సింగిల్ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లిరికల్ అయితే ఇచ్చాను. చాలా బాగుంటది. అవైతే పెట్టుకోండి. యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నా. ఈ బీట్ మార్కే చాలా ఇంపార్టెంట్ ఇందులో. తర్వాత కీ యానిమేషన్ గురించి ఆటోమేటిక్‌గా చెప్తాను నేను. ఓకే. ఇలాగైతే ఉంటది. ఇక్కడ చూడండి. స్టార్టింగ్‌లో ఆటోమేటిక్‌గా పెట్టేసినా మీకు పెద్ద ఇబ్బందయితే ఏముండదు ఇందులో. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు కరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి. 6 సెకండ్ 17 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటది కదా! ఆ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే. జరిపిన తర్వాత కిందికి తీసుకొద్దాం. ఓకే. ఒకవేళ మీ ఫోటో సైజ్ కొంచెం తక్కువ ఉంటే మీరు వింక్ యాప్‌లో ఫోటో ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. అంటే కొంచెం సైజ్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోండి. ఓకే. చిన్నగా ఉన్న ఫోటోకి మీకు చాలా సార్లు చెప్పాను నేను. ఇప్పుడే చూపించేవాడిని కానీ దాంట్లో అది డైలీ 3 ఫోటోసే ఉంటది. కాబట్టి ఇంతకుముందు చేసిన నేను. ఫ్రీ దాంట్లో 3 ఉంటది. ఇంకో దాంట్లో 3 ఉంటది కాబట్టి మొత్తం 6 ఫోటోస్ చేసిన మార్నింగ్ వీడియోకి. కాబట్టి ఇప్పుడు నా దగ్గర పాయింట్స్ లేవు. మొత్తం 6 పాయింట్స్ ఉంటది కాబట్టి ఓకే. ఈ ఫోటో తీసుకున్న ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. మీ యొక్క నార్మల్ ఫోటో ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి. ఇప్పుడు దీనికి నేను ఒక కీ యానిమేషన్ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ సైడ్ కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోండి. కొంచెం ఇలాగైతే జరుపుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చేయండి. అంటే ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కొంచెం ఇలాగైతే స్క్రోల్ చేయండి. అంటే కొంచెం స్క్రోలింగ్ అవుతున్నట్టు. ఇప్పుడు చూద్దాం. ఇలా స్క్రోలింగ్ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఫోటో అయితే రివీల్ అయిపోతది. అంటే ఫోటో ఆటోమేటిక్‌గా రివీల్ అయిపోతది. ఓకే. ఇప్పుడు చూడండి ఇలాగే మీరు కొంచెం సైజ్ తక్కువ చేస్తా. కొంచెం బాగాలేదు నాకు అనిపిస్తుంది. కొంచెం కిందికి తీసుకొస్తా. ఓకే. ఇలా. ఓకే. మీకు ఇలాగే యానిమేషన్ లేకుండా ఇలాగే కావాలంటే ఇలా ట్రై చేయండి. కానీ దీనికి మనం ఇది ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు హ్మ్. వే ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే ఉంది కదా! దాన్నయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం దీన్ని. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అయితే 1.17 ఉంది కదా! దాన్నయితే మీరైతే 0.4 చేసుకోండి చాలు. ఓకే. లేకపోతే మీకు పెద్ద ఇబ్బందిగా ఉంటే నేను ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను. అందుకోసమే నేను ఏదైనా కానీ ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఎందుకంటే మాక్సిమం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నేను ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను కదా! అందులో ఫోటోకి ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఈ ఫోటోకి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే. బీట్ మార్క్ ఓపెన్ చేసి మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు దీన్నైతే పేస్ట్ చేయండి. దీనికి ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతది. ఇప్పుడు దీంట్లో 3డీ కెమెరా కూడా ఇచ్చాను. మీరు పెద్ద ఇబ్బంది అసలు పడకూడదని 3డీ కెమెరా చాలా బాగుంటది. ఇంట్రెస్ట్‌గా ఉంటే డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోనే పేస్ట్ చేయండి. కెమెరా ఆన్ చేసుకుందాం. యానిమేషన్ చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. సూపర్ కదా! అంతే దాని తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.